మంది ఉద్యమాలు చేస్తే 1953లో నెహ్రూ గారు ఆనాడు ప్రధానమంత్రి ఉన్నప్పుడు మొట్టమొదటిసారి బీసీల మీద అధ్యయనం చేయడానికి కాకా కాలేల్కర్ కమిషన్ అని చెప్పి వేయడం జరిగింది. పాపం ఆయన పెద్ద మనిషి, మంచిగా చదివిండు, పరిస్థితులు అధ్యయనం చేసిండు, భారతదేశం అంతా తిరిగిండు, 2 ఏళ్లలో రిపోర్ట్ ఇచ్చిండు. అయితే నెహ్రూ గారు ఏం చేసిరంటే ఆనాడు, నువ్వు రిపోర్ట్ ఇచ్చినావు కరెక్టే, 2399 కులాలు ఉన్నాయి బీసీలల్లా అని చెప్తున్నావు కరెక్టే, అందులో 837 కులాలు ఎంబీసీ కులాలు మోస్ట్ బ్యాక్వర్డ్ ఉన్నాయని చెప్తున్నావు కరెక్టే, కానీ దీనికి ప్రాతిపదిక ఏంటిది అని ఒక ప్రైమ్ మినిస్టర్ స్థాయిలో ఆ రోజు ఆయన చెప్పి, ప్రైమ్ మినిస్టర్ నెహ్రూ గారు ఆ యొక్క రిపోర్ట్ని ఆనాడు రిజెక్ట్ చేసిండ్రు. ఇది చరిత్ర కాదనలేనటువంటి వాస్తవం అని ఈ సందర్భంగా మనందరం కూడా గుర్తు చేసుకోవాలి. మరి ఇక్కడ ఒక ప్రశ్న నేను కాంగ్రెస్ వాళ్ళని అడుగుతా ఉన్నా. నెహ్రూ గారే కమిషన్ వేసిరి, 2 ఏళ్ళు ఆ కమిషన్ నెహ్రూ కేర్ కిందనే పనిచేసే, మరి ఏ ప్రాతిపదికన పనిచేసిందో ప్రధానమంత్రి గారికి తెలియలేదంటే, ఆ 2 ఏళ్ళు రివ్యూ చేయలేదంటే మరి ఇది కాంగ్రెస్ పార్టీ బీసీలకు చేసిన ద్రోహం కాదా అని చెప్పి నేను ఇవాళ ప్రశ్నిస్తున్నా. ఇవాళ ఇక్కడ మనం ఆలోచన చేసుకోవాలి. 1955లో ఆ రిపోర్ట్ రిజెక్ట్ చేస్తే మళ్ళా 24 ఏళ్ళు ఎవ్వరు కూడా బీసీల గురించి మాట్లాడలే. ఎక్కడా కూడా బీసీలకు ప్రభుత్వం కేంద్ర స్థాయిలో ఏమీ కూడా చేయలే. అప్పుడేం జరిగింది, కాంగ్రెసేతర ప్రభుత్వం వచ్చింది. జనతా పార్టీ మొరార్జీ దేశాయ్ గారు ప్రైమ్ మినిస్టర్ అయిన తర్వాత 1979లో బీపీ మండల్ కమిషన్ వేసిరు. కాంగ్రెస్ వాళ్ళు వేయలే మండల్ కమిషన్, వేసింది మొరార్జీ దేశాయ్ జనతా పార్టీలో. ఆయన పెద్ద మనిషి, బాగా స్టడీ చేసిండు, చాలా అన్యాయం జరుగుతుంది, 70% విద్యా ఉద్యోగాలలో మరి వాటా ఇవ్వాలని చెప్పి సంవత్సర కాలం లోపలనే రిపోర్ట్ ఇచ్చిండు. కానీ అంతలోపు ఏమైంది, జనతా పార్టీ పోయింది, ఇందిరమ్మ రాజ్యం వచ్చింది. ఇందిరమ్మ రాజ్యంలో ఏం జరిగింది గొప్పగా చెప్తున్నారు ఇవాళ. ఇందిరమ్మ రాజ్యంలో ఏం జరిగిందంటే, మండల్ కమిషన్ రిపోర్ట్ తీసి 10 ఏళ్ళు బీర్వాల పెట్టి భద్రంగా తాళం వేసిండ్రు తప్పితే ఇందిరమ్మ రాజ్యంలో బీసీలకు న్యాయం జరగలే. ఇవాళ నేను అడుగుతా ఉన్న కాంగ్రెస్ పార్టీని, కాదంటారా ఈ వాస్తవాన్ని? 1980లో మండల్ కమిషన్ రిపోర్ట్ ఇస్తే మళ్ళా కాంగ్రెసేతర ప్రధానమంత్రి విపి సింగ్ 10 ఏళ్ల తర్వాత వచ్చేంత వరకు కూడా బీసీల గురించి కాంగ్రెస్ పార్టీ మాట్లాడిన పాపాన పోలేదు. ఇవాళ బాగా నోరు పెట్టుకొని మాట్లాడుతున్నారు. మేమందరం బీసీలం ఇందిరా పార్క్ దగ్గర 2 ముచ్చట్లు మాట్లాడుకుంటామంటే నిన్న రాత్రి 9 దాకా పర్మిషన్ ఇవ్వకుండా ఇబ్బంది పెట్టి, ఇక మీకు ఇప్పుడే బీసీలు గుర్తొచ్చిరా అంటారు. చెప్తాం మీ చరిత్ర కూడా చెప్తాం. మీరు 10 ఏళ్ళు భద్రంగా బీర్వాల పెట్టి తాళం పెట్టిరు మండల్ కమిషన్ రిపోర్ట్. మళ్ళా కాంగ్రెసేతర ప్రధానమంత్రి వచ్చినప్పుడే, విపి సింగ్ గారు వచ్చినప్పుడే దానికి న్యాయం జరిగింది. ఆయన అమలు చేసిండు పాపం మండల్ కమిషన్ రిపోర్ట్ని. అమలు చేస్తే ఇక గొప్పగా మాట్లాడే భారతీయ జనతా పార్టీ నాయకులు విపి సింగ్ గారికి ఆనాడు సపోర్ట్ విత్డ్రా చేసుకున్నారు, ఆయన ప్రభుత్వాన్ని కూలగొట్టిండ్రు. సంకీర్ణ ప్రభుత్వం ఉండే, బీజేపీతో కలిసిన ప్రభుత్వం ఉండే, బీసీల కోసం మంచిగా చేసినటువంటి వ్యక్తి ప్రధానమంత్రిగా ఉండడానికి లేదని బీజేపీ ఆనాడు సపోర్ట్ వాపసు చేసుకున్నది. ఇది కాదా, ఇది తప్ప బీజేపీ నాయకులు ఇవాళ ఆన్సర్ చేయాలి. ఆనాడు మరి కాంగ్రెస్ వాళ్ళకు కూడా ఉండే ఎంపీలు, కానీ విపి సింగ్కి సపోర్ట్ చేయలేదు. మొత్తానికి ఆయన ప్రభుత్వాన్ని ఊలగొట్టిండ్రు. తర్వాత కేసుల మీద కేసులు వేసిండ్రు. 1993లో 27% కేవలం ఉద్యోగాలలో మాత్రమే బీసీలకు రిజర్వేషన్ వచ్చింది, కేవలం ఉద్యోగాలలో మాత్రమే. మళ్ళీ 2006 దాకా అంటే ఇంకొక 13 ఏళ్ళు విద్యలో మనకు రాలేదు రిజర్వేషన్. 2006లో మళ్ళా 13 ఏళ్లకు అప్పుడు విద్యలో రిజర్వేషన్ వచ్చింది. అంటే నెహ్రూ గారి రాజ్యంలో అన్యాయమే, ఇందిరమ్మ రాజ్యంలో బీసీలకు అన్యాయమే. తర్వాత రాజీవ్ గాంధీ గారు వస్తే ఇదే విపి సింగ్ గారు నేను అమలు చేస్తున్న మండల్ కమిషన్ రిపోర్ట్ అంటే పార్లమెంటులో 1.5 గంట మాట్లాడతారు రాజీవ్ గాంధీ గారు. మాట్లాడి ఏమంటారు, బీసీలకు రిజర్వేషన్లు ఇస్తే ఈ దేశం విచ్ఛిన్నం అయిపోతుందని చెప్పి ఆనాడు రాజీవ్ గాంధీ గారు మాట్లాడిండ్రు. ఇది చరిత్ర కాదని లేని వాస్తవం, ఇది తప్ప అని నేను కాంగ్రెస్ వాళ్ళని వాళ్ళు అడుగుతా ఉన్నా. ఆ తర్వాత 2006లో విద్యలో వచ్చింది రిజర్వేషన్. ఇక కొట్లాడంగా మరి సోనియమ్మ రాజ్యం వచ్చింది. సోనియమ్మ రాజ్యంలో 2011లో కులగణన చేస్తామని చెప్పి మొదలుపెట్టిండ్రు. 4500 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిండ్రు, కులగణన చేసిండ్రు. కానీ ఆ రిపోర్ట్ మాత్రం ఇంతవరకు బయట పెట్టలే. ఎందుకోసం భయం, మనం ఎంతమంది ఉన్నామో తెలిస్తే అంత వాటా ఇవ్వాల్సి వస్తుందని భయం తప్పితే ఇంకొకటి ఏమీ లేదు. 4500 కోట్లు ఖర్చు పెట్టి సోనియమ్మ రిపోర్ట్ ఇవ్వకుండానే వెళ్ళిపోయింది. నిన్న మీరు మీటింగ్ ఎందుకు పెట్టుకున్నారా బాబు?
మేము చేయమన్నామా? ఎక్కడైనా అన్నామా? 42 డిక్లరేషన్ చేస్తాం. సిద్ధరామయ్య వచ్చిండు, రేవంత్ రెడ్డి చెప్పిండు. ఆ మీటింగ్ లో ఇంకోటి కూడా అడిగిన, అయ్యా ఇంత బడ్జెట్ మాకు సరిపోదు రేవంత్ రెడ్డి గారు, మా జనాభా ఎక్కువ ఉన్నది, దానికి పెంచాలన్నాడు. దానికి కూడా రేవంత్ రెడ్డి అష్యూరెన్స్ ఇచ్చిండు, బీసీ బడ్జెట్ కూడా పెడతాని. ఇన్ని మేము మంచి పనులు చేస్తుంటే దాన్ని ఏదైనా ఉంటే సలహాలు ఇయ్యండిరా బాబు, సలహాలు ఇయ్యండి. తప్పనిసరిగా మంచి సలహా ఉంటే దాన్ని రేవంత్ రెడ్డి ఇంప్లిమెంట్ చేస్తా అని చెప్పిండు ఆయన ఓపెన్ గా. మీరు అసెంబ్లీకి రారు, అసెంబ్లీలో కూడా పెడతారు. వచ్చినాడు ఆయన నాయకుడు అయితే ఎక్కడ ఉన్నాడో. మరి కేసీఆర్ గారు 10 ఏళ్ళు ముఖ్యమంత్రి చేసిండు. అదేవిధంగా ప్రగతి భవన్ పేరును మార్చి అది మహాత్మా జ్యోతిరావు పూలే ప్రజాభవన్ చేసినాం. మేము చేసినామా లేదా? వచ్చిన ఫ్రెండ్ స్ట్రోక్ తోటే ఫస్ట్ డేనే అది ప్రజలకు ఉపయోగపడే భవన్ అని చెప్పినామా లేదా? ఇలాంటి చెప్పుడు పోతే ఈ ఒక్క సంవత్సరంలో ఇన్ని అభివృద్ధులు చేస్తుంటే దాన్ని ఓర్వలేక నోటికి వచ్చినట్టు మాట్లాడడం బంద్ చేయండి. మేము కూడా మాట్లాడగలుగుతాం, కానీ మాది ఒక కల్చర్ ఉన్నది. ఒక కల్చర్ ఏదో వేరేవాడు మాట్లాడుతుంటే దానికి కౌంటర్ ఇవ్వాలి అనే మాకు ఆలోచన లేదు. ఎందుకంటే వాడు మాట్లాడుతూనే ఉంటాడు, మేము అభివృద్ధి చేస్తూనే ఉంటాం అన్న. ఇది మా కల్చర్. ఏదైనా తప్పనిసరిగా రావు. దీని వెనకాల 6 డిక్లరేషన్ ఇచ్చిన మా తల్లి సోనియా గాంధీ గారు తెలంగాణ ఇస్తా అన్నది ఇచ్చి తీరింది. ఆమెకు తెలుసు ఆంధ్రలో వ్యతిరేకమవుతుందని, అయినా ఇచ్చిందా లేదా? బిల్ పాస్ చేసిన మేము ఆనాడు ఎవరు కూర్చున్నారు లాబీలో? కేశవరావు, అదేవిధంగా చంద్రశేఖరరావు కూర్చొని అర్బంతన బిల్ పాస్ చేయాలన్నాడు. నేను బయటకు వచ్చిన ఇది కలవడానికి వస్తుంటే లాబీలో కూర్చొని చెప్పారు. నేనన్నా మీరు చెప్పేది అవసరం లేదు, మా సోనియా గాంధీ చెప్పింది బిల్లు పాస్ చేయాలన్నాం, చేస్తున్నాం అన్నాం. అదే ఆంధ్ర వాళ్ళు వ్యతిరేకం చేసిండ్రు. సుశీల్ కుమార్ షిండే హోమ్ మినిస్టర్ గా ఉంటే ఆయన కాయిదాలు గుంజుకోవాలని ప్రయత్నం చేసి ఆపినాం, బిల్ పాస్ చేసినాం. నీకు ఏ హక్కు లేదు, నువ్వు ఒక్కరిమే ఉండుంటివి. ఇవాళ నేను తెచ్చినా తెలంగాణ నువ్వు అన్నావా లేదా? ఏ దినం తెలంగాణ ఇస్తే నేను ముఖ్యమంత్రిని గాను ఒక హరిజన్ను చేస్తాను చేసినవా? కాళ్ళు కడిగి నెత్తి మీద పోతున్నారు. సోనియా గాంధీ నువ్వు అవమానం చేస్తావు. అదేవిధంగా మీరా కుమారి, మీరానా గీరా అంటావు. మీరా కుమారి దాని వల్లనే ఇవాళ బిల్ పాస్ అయింది. ఆమె పార్లమెంట్ ఆమె స్పీకర్ గా ఉండి బిల్ పాస్ చేసిందా లేదా? సుశీల్ కుమార్ షిండే రాజ్యసభలో బిల్ పాస్ చేసిందా లేదా? తెచ్చిందంతా మేము ఏదో నీకు అవకాశం వచ్చింది 10 ఏళ్లలో నువ్వు ఎంజాయ్ చేసినావు. ఇవాళ మాకు సంవత్సరం కాకముందే మా పార్టీ మీద మా నాయకుల మీద దుమ్ము వేసేది బంద్ చేయండిరా బాబు. 5 ఏళ్ళు అవకాశం ఇచ్చారు. తప్పనిసరిగా రైతులు కానీ నిరుద్యోగులు కానీ అందరికీ కూడా ఆఖరుకు బతుకమ్మ కుంట కూడా రేవంత్ రెడ్డి గారు ఇనాగ్రేషన్ చేస్తారు. మళ్ళా కుంటలు నీళ్లు ఉంటాయి. మా చెల్లెళ్ళు మా అక్కలు తప్పనిసరిగా వచ్చే సంవత్సరం బతుకమ్మ ఆడి తీర్థం. దానికి కూడా ప్రయత్నం చేస్తున్నాం. ఎందుకంటే ఆ రోజు మీ పార్టీలు ఉన్న వాళ్ళే ల్యాండ్ని కబ్జా చేస్తే దాన్ని విముక్తి చేసి బతుకమ్మ ఆడేందుకు బతుకమ్మ గురించి మాట్లాడే హక్కు మీకు లేదు, మాకున్నది. బతుకమ్మ కుంటను బాగు చేసింది మేము, బతుకమ్మ కుంటను పట్టించుకున్న వాళ్ళు మీరు. బతుకమ్మ కుంట మీద ల్యాండ్ గ్రాబర్లకు మీరు మద్దతు ఇచ్చినా లేదా మీ పార్టీ వాళ్ళు? కనుక ఇలాంటి భాష బంద్ చేయండి. ప్రజలు మాకు అవకాశం ఇచ్చారు. 5 ఏళ్ల లోపల అన్ని ఇచ్చిన వాగ్దానాలు నిరుద్యోగులు కానీ రైతులు కానీ అదేవిధంగా ఇచ్చిన అన్ని వాగ్దానాలు పూర్తి చేస్తామని మీడియా ద్వారా చెప్తున్నారు.